ఒక జాలరు సముద్రం నుండి ఇనుప బాక్స్ బయటకు తీసి తెరిచి చూస్తే లోపల ఒక స్త్రీ పసిబిడ్డ కనిపిస్తారు. దురదృష్టవశాతం ఆ తల్లి బతికి ఉన్నట్లు కనిపించదు. ఆ అనాథ బాలుడి పట్ల జాలిపడి జాలరు అతని దత్తత తీసుకొని లూకస్ అని పేరు పెడతాడు. అతనికి తెలియకుండానే లూకస్ మానవ దైవిక లోపాల మధ్య సమతుల్యతను చిన్నాభిన్నం చేసే దైవపుత్రుడు కాబోతున్నాడు. 20 ఏళ్ల తర్వాత లూకస్ దృఢమైన యువకుడుగా ఎదిగి తన తండ్రితో కలిసి సముద్రంలో చేపలు పట్టే పనిలో ఉంటాడు. ఒకరోజు వాళ్ళ దేవులు రాజైన జూస్ విగ్రహాన్ని చూస్తారు. తండ్రి గౌరవంగా నమస్కరిస్తూ ఉంటే ఏదో తప్పు జరుగుతున్నట్లు గమనిస్తారు. సైనికులు ఈ విగ్రహాన్ని కూల్చేస్తున్నారు. ఆగ్రోస్ ప్రజలు జ్యూస్ ని దేవుడిగా ఆదరించడం మానేసి ఆయనకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే విగ్రహం ఆధారం లేక సముద్రంలో కూలిపోతుంది. ఆ అలలు లూకస్ ని అతని తండ్రిను ముంచబోతాయి. కానీ వాళ్ళు భయంతో బయటపడతారు. సైనికులు సంబరాలు చేసుకునే ముందు ఆకాశం మేఘాలతో చీకటిగా మారి విపత్తు సంకేతం ఇస్తుంది. అకస్మాత్తుగా సముద్రం నుండి గబ్బిలాల్ లాంటి జీవులు బయటకు వచ్చి సైనికులపై దాడి చేస్తాయి. ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి లూకస్ పారిపోవాలనుకుంటాడు. కానీ అతని తండ్రి అలా నిలబడి ఆ జీవులు సైనికులను చంపేసిన తర్వాత పాతాళలోకాధిపతి హెడెస్ అకస్మాత్తుగా కనిపిస్తాడు. పడవలోని గందరగోళాన్ని ఆకర్షితుడై అతను నల్లని పొగగా మారి పడవ వైపు దూసుకొస్తాడు. ఆ దెబ్బకు పడవ సముద్రంలోకి మునిగిపోతుంది. తన తండ్రి లోపల చిక్కుకున్నాడని గ్రహించి లూకస్ అతన్ని కాపాడడానికి తీవ్రంగా ఈదుతాడు. పడవ దగ్గరకు చేరి ఒక కాలిని తెరిచి తన తండ్రిని చూస్తాడు. కానీ తండ్రి లూకస్ ని తనని వదిలి తప్పించుకోమని చెప్తాడు. కానీ వదిలేయడానికి ఇష్టం పడక లూకస్ అక్కడే ఉండిపోతాడు. తండ్రి నిశ్చలం అయ్యే వరకు గుండె బద్దలై అతను ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్తాడు. ఒక క్షణంలో లూకస్ హృదయంలో ప్రతీకారం మొదలవుతుంది. ఆగ్లోస్ ప్రజలు అతన్ని రక్షించి తమ రాజ్యానికి తీసుకొస్తారు. ఇదిలా ఉంటే జూస్ తన విగ్రహం ధ్వంసం గురించి తెలిసి కోపంతో ఊగిపోతారు. మానవులకు శిక్షించడానికి హెడెస్ ని పంపిస్తాడు. లూకస్ ను రాజభవనంలోకి తీసుకొస్తుండగా ఆగ్లోస్ ప్రజలు జూస్ విగ్రహాన్ని కూల్చినందుకు సంబరాలు చేసుకుంటారు. వచ్చే ప్రమాదం గురించి తెలియక అకస్మాత్తుగా గొప్ప సభలో నల్లని పొగ ఒక చోట చేరి శక్తివంతమైన చీకటి శక్తిగా రూపొందుతాయి. సైనికులు ఏమీ అర్థం కాకముందే ఆ శక్తి ఒక గురుత్వాకర్షణ శక్తిలో లాగబడతారు. వింతగా లూకస్ మాత్రం ఆ శక్తికి లొంగడు. కొద్ది క్షణాల్లో హెడెస్ తన నిజ స్వరూపంలోకి కనిపించి మానవులపై తన కోపాన్ని గురించి విడుదల చేయడానికి సిద్ధమవుతాడు.